In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి ఆగండి మా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్దు పెడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజ్మాత समर शंख फूंक दो। ఈ రోజు మనకు మహాశివరాత్రి, పాకిస్తాన్ కు మాత్రం కాలరాత్రి. అరే వాటే బ్యాటింగ్ ఇషాన్ తమ్ముడు. అందరూ కలిపి ఒక పిచ్చిలో ఆడితే నువ్వే సపరేట్ పిచ్చిలో ఆడినట్టున్నావు. నీ అవ్వ కొట్టుడేంది ఆ తంచుడేంది. అరే 40 బాల్స్ లో 77 రన్స్, మొత్తం 10 4లు 3 6లు, స్ట్రైక్ రేట్ అయితే 192. నువ్వైతే ఇచ్చి పడేసావు మరి. అరే ముందే చెప్పా కదన్నా, ఈ పాకిస్తాన్ పై కొట్టనీకు అభిషేక్ అక్కర్లేదు, ఈ ఇషాన్ ఒక్కడు చాలని. ఇప్పుడు చూసారు కదూ ఈ కాటరమ్మ కొడుకు విశ్వరూపమేంటో. అరే 44 బాల్స్ లో 77 రన్స్, జస్ట్ మిస్ లో సెంచరీ మిస్ అయిపోయా. లేకపోయింటే వట్టిగానే పిసికేసేవాడిని. మనకంటూ బ్యాటింగ్ పిచ్ బౌలింగ్ పిచ్ అనేం అక్కర్లేదు, ఎత్తి మింగితే ఏకంగా 6 4 పోవాల్సిందే. ఇషాన్ కిషన్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే సల్మాను, ఓ సల్మాను, ఎక్కడ పోయినా బాయ్? మ్యాచ్ కు ముందు మీపై మ్యాచ్ గెలిచేస్తాం గాడిది గుడ్డు అని ఓ పోసుకొట్టినావు. ఇప్పుడేమైంది? 60 రన్నుల తేడాతో మిమ్మల్ని చిత్తు చేశాం. ఇప్పటికే T20లో 9 సార్లు తడబడితే ఏకంగా 8 సార్లు గెలిచినాం. ఏదో టైం బాగోలేకుండా ఒక్కసారి ఓడిపోయినాం. అది మీపై మా రికార్డు. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏం చేయమంటా బై సూర్య, బౌలింగ్ లో అయితే మంచి కంబ్యాకే ఇచ్చాం, కానీ బ్యాటింగ్ లో కంబ్యాక్ ఇవ్వలేకపోయినాం. అరే ఎక్కడ మా ఓపెనర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా క్లిక్ కాకుండా పోయారు. ఒక్కరు క్లిక్ అయింటే కథ వేరే ఉండేది. ఫామ్ లో ఉన్న ఫర్హాన్ క్లిక్ కాలే, ఫామ్ లో లేను అయూబు క్లిక్ కాలే, అలాగే అతి తక్కువ ఫామ్ లో ఉన్న నేను క్లిక్ కాలేదు. అందుకే మ్యాచ్ చిత్తుగా బిస్కెట్ అయిపోయా. ఏం చేయమంటావ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. అయినా కొంచెమైనా బుద్ధుందా బాయ్ మీకు? ఫస్ట్ ఓవర్లోనే నా పుల్ల వట్టిగానే పోయింది కదా, అలాంటిది సెకండ్ ఓవర్ బూమ్రా వేస్తున్నాడు. అలాంటిది బూమ్రా ఓవర్ లో ఎంత జాగ్రత్తగా ఆడాలి. 6 పోయిందే ఎడ్జ్ తగిలి. బూమ్రాకి 6 కొట్టాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడావు, నీ పుల్ల వట్టిగానే పోయింది. అరే మీరేమైనా ఇంటర్నేషనల్ బ్యాటర్లా లేకపోతే గల్లీ బ్యాటర్లా? కనీసం మీకన్నా గల్లీ క్రికెట్ బ్యాట్స్మెన్లే సరిగ్గా ఆడతారేమో. ఒక్క ఉస్మాన్ ఖాన్ తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా బ్యాటింగ్ ఆడలేదు. అరే సరిగ్గా ప్లాన్ చేసి ఓవర్ కి 8 రన్స్ కొడితే ఇక్కడ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాము. అలాంటిది ఫస్ట్ ఓవర్ లోనే ఒక పుల్ల, సెకండ్ ఓవర్ లో 2 పుల్లలు, ఆ తర్వాత పవర్ ప్లే కంప్లీట్ అయ్యేపాటికి 4 పుల్లలు. ఒక్కరేమంటే 4, ఇంకొకరేమంటే 5, ఇంకొకరేమంటే 6. మీకన్నా నేనే మేల్ బాయ్, కనీసం 23 రన్స్ అన్నా కొట్టా, కానీ మీరు మాత్రం 0 4 5 6. అరే ఏంటి స్కై బ్రో, నేనున్నప్పుడు 8 ఓవర్స్ కి 82 రన్స్ ఉండేది. నా పుల్ల అలా పడిందో లేదో రన్ రేట్ మొత్తం దిగిపోయా. నేనైతే ఈ పాకిస్తానీ సావగొట్టి కనీసం 220 230 రన్స్ చేస్తారనుకున్నా, కానీ మీరు మాత్రం 175 కే లాస్ట్ చేసేశారు. ఏం చేయమంటా తమ్ముడు, నేను కొట్టడానికే ట్రై చేశా, కానీ ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ కూడా కనెక్ట్ కాలేదు. ఏ మాట కానీ ఆ అయూబ్ గాడు, ఆ ఉస్మాన్ తారిక్ గాడు మంచి బౌలింగ్ వేశారు. ఎంత ట్రై చేసినా ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ కూడా కనెక్ట్ కాలేదు. అయినా బ్యాటింగ్ లో రన్స్ రాకపోతే ఏంది, బౌలింగ్ లో చుక్కలు చూపించినాం కదో. నీ అవ్వ పాకిస్తాన్ ని 114 కి ఆల్అౌట్ చేసేసి ఇండియా ప్రతాపం ఏంటో చూపించాం. వాళ్ళపై సింపుల్ అంటే సింపుల్ గా వట్టిగానే మ్యాచ్ గెలిచినాం. అది చాలదా మనకు? అరే వాటే బౌలింగ్ హార్దిక్ బ్రో. బ్యాటింగ్ లో డక్అవుట్ అయినా బౌలింగ్ మాత్రం అదిరి కొట్టేశావు. మొదటి ఓవర్ లోనే ఆ ఫామ్ లో ఉన్న ఫర్హాన్ గాన్ని డక్అవుట్ చేసి ఫస్ట్ ఓవర్ మేడ్ ఇట్ ఓవర్ చేశావు. ఆ ఫర్హాన్ గాన్ పుల్ల వట్టిగానే పీక్కున్నా ఉంటే మ్యాచ్ ఇంత సింపుల్ అయ్యేది కాదేమో. బ్యాటింగ్ మిస్ అయితే బౌలింగ్ మిస్ అయితే బ్యాటింగ్, ఒక్కొక్కసారి అయితే బ్యాటింగ్ బౌలింగ్, దొరికినోని దొరికినట్లు చిక్కినట్లు దంచి కొట్టడం, పుల్లలు వట్టిగానే పీకడం. బాప్ హార్దిక్ పాండే, కుల్ఫ్ పాండే చూసారు కదా, బ్యాటింగ్ లో మిస్ అయింది, బౌలింగ్ లో 2 పుల్లలు వట్టిగానే పీకి పడేసా. కుల్ఫ్ పాండే అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఆ తర్వాత 2వ ఓవర్ వేయడానికి వచ్చాడు భయ్యా బూమ్రా.
అన్ని బూమ్రాస్త్రాలే. నీ అవ్వ ఒకే ఓవర్ లో 2 పుల్లలు పీకి మ్యాచ్ వార్ 1 సైడ్ చేసేసా. అరే వాటే బౌలింగ్ బూమ్రా బాయ్, ఒకే ఓవర్ లో 2 పుల్లలు మ్యాచ్ నైతే గుప్పట్లో పెట్టేశావు. నువ్వైతే తోపు తుర్మే బూమ్రా బాయ్. అరే ఇదంతా జస్ట్ శాంపుల్సే, సూపర్ అయితే చూపిస్తా ఈ బూమ్రా తడాక ఏందో. అయినా ఈ పాకిస్తాన్ కన్నా నమ్మిపోయే వాళ్ళే బెటరు, కనీసం మంచి బ్యాటింగ్ అయినా ఆడారు. కానీ మీరు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా బ్యాటింగ్ ఆడలేదు. అరే ఏంది భయ్య అభిషేక్, నువ్వు షేక్ ఆడిస్తావంటే అలా డక్అవుట్ అయిపోయినావు. ఇప్పటికే ఈ T20 వరల్డ్ కప్ లో 2 మ్యాచ్లు ఆడినావు, ఆ 2 మ్యాచ్లను డక్అవుటే. నెక్స్ట్ మ్యాచ్ అయినా సరే చూసాడు. ఇలా ఆడితే T20 వరల్డ్ కప్ కాదు, సూపర్ 8 లోనే అస్సామే. అరే స్కై బ్రో, ఒక్కొక్కసారి టైం బాగోలేకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు చూసి చూడటం వదిలేయాలి. నీ అవ్వ నేను ఆడకపోతే ఏంది, ఇషాన్ ఆడిండు మ్యాచ్ గెలిపించిండు. ఇప్పుడే మ్యాచ్లన్నీ అయిపోయిందా ఏంటి? ఇంకా సూపర్ 8 ఉంది, సెమీస్ ఉంది, ఫైనల్స్ ఉంది. అప్పట్లోపు ఈ అభిషేక్ శర్మ వీర తాండవేంటో చూపిస్తా. అదరే నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.